పట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తం ఖమ్మంలోనే ఉంది కదా నేను మంత్రివర్గం అంతా. శాఖలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి, నిధులన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. ఆర్థిక శాఖ మీ దగ్గరనే ఉంది, గనుల శాఖ మీ దగ్గరనే ఉంది, రెవెన్యూ శాఖ మీ దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మీ దగ్గర ఉంది. మంత్రులు అంటేనే ఇవి ఇంకేమున్నాయి. టోటల్గా ఖమ్మం జిల్లాకే అప్పచెప్పినాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. వాళ్ళు చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్లు మెత్తి కడుతున్నాం. ఈ 8 నెలల మేము 42,000 కోట్ల అప్పు తెస్తే మేము 50,000 కోట్లు వాళ్ళు తెచ్చిన అప్పు కట్టినాం. మేము ఇవాళ అప్పులు తెస్తున్నది మేము దేనికో ఇవ్వడానికి కాదు, వాళ్ళు చేసిన అప్పులకు మితి కట్టడానికే మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి. పట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తం ఖమ్మంలోనే ఉంది కదా నేను మంత్రివర్గం అంతా. శాఖలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి, నిధులన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. ఆర్థిక శాఖ మీ దగ్గరనే ఉంది, గనుల శాఖ మీ దగ్గరనే ఉంది, రెవెన్యూ శాఖ మీ దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మీ దగ్గర ఉంది. మంత్రులు అంటేనే ఇవి ఇంకేమున్నాయి. టోటల్గా ఖమ్మం జిల్లాకే అప్పచెప్పినాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. వాళ్ళు చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్లు మెత్తి కడుతున్నాం. ఈ 8 నెలల మేము 42,000 కోట్ల అప్పు తెస్తే మేము 50,000 కోట్లు వాళ్ళు తెచ్చిన అప్పు కట్టినాం. మేము ఇవాళ అప్పులు తెస్తున్నది మేము దేనికో ఇవ్వడానికి కాదు, వాళ్ళు చేసిన అప్పులకు మితి కట్టడానికే మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి.